వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కుందువానిపేట గ్రామస్తులకు అండగా నిలిచిన లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం వారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం వారు కుందువానిపేట గ్రామస్తులకు అండగా ఉంటామని, బాధితులకు తమ సహాయ సహకారాలు అందిస్తామని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు బొడ్డేపల్లి సురేష్ సోమవారం తెలిపారు. అధ్యక్షులు మాట్లాడుతూ వరదల బీభత్సంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లా కుందువానిపేట గ్రామాన్ని వాళ్లు పడుతున్న కష్టాలను పరిశీలించి వరద బాధితులకు చిరు సహాయాన్ని అందించామని, ఇందులో భాగంగా పాలు, పళ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించామని తెలిపారు. అలాగే గ్రామస్తులకు కాకుండా శ్రీకాకుళం జిల్లా పరిధిలో వరద బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలను లయన్స్ వైద్య బృందం సెక్రటరీ పైడి సింధూరా ఇతర వైద్య బృందంతో నిర్వహించి ఉచిత మందులను కూడా అందించడానికి సిద్దం చేశామన్నారు. అనంతరం మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవి, డీసీ బాడాన దేవభూషణ్ పరిసర గ్రామస్తులకు, వరద బాధితులకు పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులు రామ్ గోపాల్, చిన్నారావు, శివతేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేశారు. వరద బాధితులను స్వచ్ఛందంగా ఆదుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ వారు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని 47వ డివిజన్లో చిట్టినగర్ తదితర ముంపు ప్రాంతాల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు దుప్పటి, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులతో కూడిన 1000 కిట్లను మంత్రి అచ్చెన్నాయుడికి వారు అందజేశారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. వరద బాధితులకు ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందుకొచ్చిన చిన్నారులు. విజయవాడ వరద బాధితుల కోసం రాజా మున్సిపాలిటీ పరిధిలో గల నరసింహనాయుడు కాలనీకి చెందిన చిన్నారులు ఆదివారం విరాళాలు సేకరించారు. కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు. చిన్నారులు చేస్తున్న ఈ పనికి కాలనీ వాసులు ముచ్చటపడి తమ సహాయాన్ని అందించారు. సేకరించిన విరాళాలను మరియు తాము కిడ్డీ బ్యాంకులో దాచుకున్న నగదును తమ పాఠశాల యాజమాన్యం ద్వారా జిల్లా కలెక్టర్కు, తద్వారా వరద బాధితులకు అందజేస్తామని చిన్నారులు తెలియజేశారు. ఎచ్చెర్ల మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను పర్యవేక్షించిన కలిశెట్టి అప్పలనాయుడు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన కారణంగా తుఫానుకు ఎచ్చెర్ల మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరియు లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు అక్కడి అధికారులతో మాట్లాడి మండలంలో గల పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఘనంగా ప్రారంభమైన జేసీఐ వారోత్సవాలు. జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీలు సంయుక్తంగా కార్యక్రమాలను సోమవారం స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పొంక్యాన వేణుగోపాల్ పాల్గొని కార్యక్రమాన్ని జేసీఐ వ్యవస్థాపకులు జేసీ జామి భీమశంకర్, ప్రత్యేక అతిథి పైడి సింధూరలతో కలిసి జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ జేసీఐకు ఎనలేని సేవలందించిన అధ్యక్షులకు పేరు పేరున అభినందనలు తెలియజేశారు. సమాజంలో ఎదుగుదల, మంచి నాయకునిగా గుర్తింపు రావాలంటే జేసీఐలో సభ్యులుగా ఉండాలని, నేటి యువతకు జేసీఐ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. జేసీ జామి భీమశంకర్ మాట్లాడుతూ పొంక్యాన కుటుంబంతో స్నేహబంధం ఉందని, పొంక్యాన కుటుంబం నిర్విరామంగా సామాజిక సేవలు కొనసాగిస్తూ నగర ప్రజలకు చేరువయ్యారని గుర్తు చేసి జేసీఐ సభ్యులకు అభినందనలు తెలిపారు. అలాగే వారం రోజుల పాటు జరిగే కార్యక్రమ వివరాలను అధ్యక్షులు కూన అనిల్ కుమార్, బెందాళం వరలక్ష్ములు వివరించి ప్రాజెక్టు చైర్మన్ బొడిగి మధు, తమ్మినేని ఉషారాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా జేసీఐ గ్రీన్ సిటీ, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కుటుంబ సభ్యులంతా స్థానిక శాంత అనురాగ నిలయంలో పిల్లలకు, వృద్ధులకు, అనాథలకు పళ్లు, పలహారాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు. అనంతరం జేసీ సభ్యులను ముఖ్య అతిథి కొంకేన వేణుగోపాల్, జేసీఐ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, బెందాళం వరలక్ష్ముల చేతుల మీదుగా బహుమతిని అందించి దుస్సాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జేసీ మెంటర్ నటుకుల మోహన్, జేసీ ఉమామహేశ్వరరావు, జేసీ దూసి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పలు తహసీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్పై సమీక్షా సమావేశంలో పాల్గొన్న బెందాళం అశోక్. కంచిలి, సోంపేట, కవిటి తహసీల్దార్ కార్యాలయాల్లో శాసనసభ్యులు బెందాళం అశోక్ తుఫాన్పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఇద్దువానిపాలెం దగ్గర పొగరును సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్, ఎంపీడీఓ, సిఐ, ఎస్ఐ, మండల నాయకులు, రైతులు మరియు మత్స్యకారులు పాల్గొన్నారు. వంగర మండలం మడ్డువలసకి తగ్గని వరద ఉధృతి.
వంగర మండలం మడ్డువలస గ్రామానికి వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని మడ్డువలస ప్రాజెక్టుకు సువర్ణముఖి, వేగవతి నదుల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం నాటికి 11,000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు వద్ద 64.3 లెవెల్ నీటి మట్టం నమోదైనట్లు ప్రాజెక్టు ఇంజనీర్ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు అధికారులు 8 గేట్లను ఎత్తేసి 17,000 క్యూసెక్కుల నీరు దిగువకు నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. భారీ వర్షాల కారణంగా సాయన్న గెడ్డ వంతెన మీదుగా నీరు ప్రవహించడంతో రేగడి గ్రామంలో రాకపోకలు నిలిచిపోయాయి. సాయన్న గెడ్డ పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పశు వైద్యశాల వంటి కార్యాలయాలు ఉన్నాయి. దీంతో అక్కడికి వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని గ్రామాన్ని వరద ముంపు నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు. భారీ వర్షాలతో నేలకూలిన వృక్షాలను తొలగించి ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్న సోంపేట సీఐ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా వాటి ప్రవాహం ఉండడంతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది లోతట్టు ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక నీటి ప్రవాహంతో కోతకు గురైన వాగులు, వంకలను పరిశీలించి సహాయక చర్యల్లో భాగంగా తక్షణ చర్యలు చేపట్టి ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అదేవిధంగా భారీ వర్షాలతో రహదారి మార్గంలో నేల కొరిగిన చెట్లను సోంపేట మండలంలో సీఐ మంగరాజు స్వయంగా పరిశీలించి ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా స్థానిక ప్రజల సహాయంతో నేల కొరిగిన వృక్షాలను తొలగించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున పలుచోట్ల నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికా బోర్డులు పెట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వమని తెదేపా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సోమవారం నాడు విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తో కలిసి సంతకవిటి మండలం రామరాయపురం పంచాయతీలో ముంపుకు గురైన పంటలను పరిశీలించారు. విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా 100 ఎకరాల వరి పంట నీట మునిగి తీవ్ర పంట నష్టం జరగడంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తెలుగుదేశం ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చి రైతులు అధైర్యపడవద్దని అన్నారు. వ్యవసాయ అధికారులకు పంట నష్టంపై త్వరితగతిన నివేదిక అందజేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వినాయకుడి నిమజ్జన ప్రదేశాల్లో భద్రతా నియమాలు పాటించాలి అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం పట్టణం కలెక్టర్ ఆఫీస్ రహదారి మార్గంలో ఉన్న పొన్నాడ వంతెనకు ఇరువైపులా వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశాలను సోమవారం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి భద్రతాపరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున పొన్నాడ వంతెన, గుజరాతీపేట వంతెన, డేడ్నేట్ వంతెన ఇరువైపులా నిమజ్జనం చేసే ప్రదేశాల్లో తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇతర విభాగాల సమన్వయంతో ప్రతి నిమజ్జనం ప్రదేశంలో లైటింగులు, క్రేన్లు, ఈతగాళ్లను, లైవ్ బోట్లను, అంబులెన్సు, బ్యారికేడ్లు, అవసరమగు సిబ్బందిని ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు ఊరేగింపు జరిగే మార్గంలో విద్యుత్ లైన్లు ఉంటాయని వాటి పట్ల జాగ్రత్త వహించాలని, రహదారి మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా క్రమ పద్ధతిలో ఒకే వైపుగా వినాయక ఊరేగింపు కొనసాగాలన్నారు. ఊరేగింపు సమయంలో డీజేలను పరిమితికి మించిన శబ్దంతో వినియోగించరాదని, వరదల కారణంగా వాగులు, కాలువలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశంలో భక్తులు ఎవరూ కూడా వినాయక ప్రతిమలను స్వతహాగా నిమజ్జనం చేయరాదని, అక్కడ ఏర్పాటు చేయబడిన గజ ఈతగాళ్లు, క్రేన్ల సహాయంతో మాత్రమే నిమజ్జనం జరిపించాలని ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల్లోకి చిన్నపిల్లలను, మద్యం సేవించి ఉన్నవారిని అనుమతించరాదన్నారు. అనుమతులు లేని ప్రదేశంలో ఎవరూ కూడా నిమజ్జనం చేయకూడదని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం వివరాలను ముందుగానే సంబంధిత పోలీస్ అధికారులకు తెలపాలని, పోలీస్ అధికారులు సూచించిన నియమాలు ప్రజలు తూచా తప్పకుండా పాటించి ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక క్రమ పద్ధతిలో వినాయక నిమజ్జన ప్రదేశంలో ప్రతిమలను నిమజ్జనానికి ప్రశాంతంగా తీసుకుని వెళ్లాలని కోరారు. జిల్లా ఎస్పీ వెంట టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద్, టౌన్ సీఐలు పైడిపు నాయుడు, ఇమాన్యుల్ రాజు ఉన్నారు. రేగడి మండలంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సోమవారం రేగడి మండలంలో పర్యటించారు. ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతమైన రేగడి గ్రామానికి వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉధృతితో నీట మునిగిన వరి, చెరుకు పంటలను పరిశీలించారు. అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్పై వెళ్లి పరిశీలించారు. మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. నీట మునిగిన పంట నష్టాన్ని అధికారులు నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. పంట నష్ట పరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముంపుకి గురవుతున్న రేగిడి గ్రామంలో కరకట్టల నిర్మాణంపై సీఎం దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.